Hi guys, today we will learn the opacity values for color in web interface designing technologies. I am KMS Sailaja Rani, lecturer in computer science. First of all, we will see what is opacity with RGBA construct. సో ఒక కలర్ ఇచ్చినప్పుడు ఆ కలర్ని ట్రాన్స్పరెంట్గా ఎలా ప్రొడ్యూస్ చేయాలి, పార్షియల్గా ట్రాన్స్పరెంట్గా ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది ఆర్జీబీఏ కన్స్ట్రక్ట్ ద్వారా మనం ఇక్కడ చూస్తాం. ఒక కన్స్ట్రక్ట్ ఆర్జీబీ అయితే అనదర్ కన్స్ట్రక్ట్ ఆర్జీబీఏ. ఇక్కడ ఒపాసిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము ఆర్జీబీఏ కన్స్ట్రక్ట్ వాడతామన్నమాట. ఇక్కడ ఆర్ రిప్రజెంట్స్ ద రెడ్, G represents the green, B represents the blue, and A represents the opacity. The fourth value opacity determines how opaque the color is, where opaque refers to the inability to see through something. అంటే ఒక ఐటెంని ఏదైనా కవర్ చేసేస్తే మనం దాని ద్వారా ఏమి చూడలేం కదా ఒపేక్గా ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఒపాసిటీ అనేది ఈ ఫోర్త్ వాల్యూ, ఆ ఒపేక్ కలర్ ఎంత అనేది అండ్ త్రూ దాని ద్వారా ఏమి చూడలేము అనే ఇనెబిలిటీని చూపించేదే ఒపేక్గా మనం చెప్తామన్నమాట. ఇట్స్ ఆపోజిట్ టు ద ట్రాన్స్పరెన్సీ. ఇఫ్ ద ఒపాసిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100%, that means the color is completely opaque. And if there is content that the percentage is 0, అప్పుడు అది పూర్తిగా మనము ట్రాన్స్పరెంట్ అని చెప్పచ్చు అనమాట. సో ద ఒపాసిటీ వాల్యూ ఈజ్ 0, దట్ మీన్స్ ద కలర్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఇన్ బిట్వీన్ అంటే 0.5 ఉంది అనుకోండి, 50% ట్రాన్స్పరెంట్ అని. అలాగే 0.2, 0.4 ఇట్లా మనం ఇచ్చామనుకోండి వాల్యూస్, అప్పుడు ఇన్ బిట్వీన్ అంటే ఈ 50%కి 100%కి మధ్యలో ఉన్నప్పుడు 0.7 కానీ అట్లా ఇవ్వచ్చు అనమాట. అంటే 75% అట్లా ఇవ్వచ్చు. అలాగే 0% ఇచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్ అంటున్నాం కదా, అలాగే 25% ఇచ్చామనుకోండి ఇంకొంచెం అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఇన్ బిట్వీన్ ద 50% అండ్ 0% ఉంటుంది అని. ద ఏ ఇన్ ఆర్జీబీఏ స్టాండ్స్ ఫర్ ద ఆల్ఫా. ఎందుకని ఆల్ఫా అంటున్నాము అంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఆల్ఫా ఎటిమాలజీ ప్రకారము ఇది ఫస్ట్ లెటర్ ఇన్ ద గ్రీక్ ఆల్ఫాబెట్ కాబట్టి దీన్ని ఏతో రిప్రజెంట్ చేస్తున్నాము. ఏ మీన్స్ ఆల్ఫాగా చెప్తామన్నమాట. కాబట్టి ఆర్ రిప్రజెంట్స్ ద రెడ్, జీ రిప్రజెంట్స్ ద గ్రీన్, బి రిప్రజెంట్స్ ద బ్లూ అండ్ ఏ రిప్రజెంట్స్ ద ఆల్ఫా ఇన్ ద ఆర్జీబీఏ కన్స్ట్రక్ట్. నెక్స్ట్ స్లైడ్లోకి వస్తే మనం ఆర్జీబీఏ ఫార్మేట్స్ని కనుక చూసినట్లయితే ఆర్జీబీఏ వాల్యూని యూజ్ చేసుకుంటూ మనం 2 ఫార్మేట్స్ని స్పెసిఫై చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఆర్జీబీఏ రెడ్ ఇంటిజరు, గ్రీన్ ఇంటిజరు, బ్లూ ఇంటిజరు అండ్ ఒపాసిటీ నంబర్ బిట్వీన్ ద 0 and 1. ఇందాక ఆల్రెడీ మనం పర్సెంటేజ్తో చూసాము. దట్ ఈస్ ద సెకండ్ ఫార్మేట్. ఆర్జీబీఏ రెడ్ పర్సెంటేజ్, గ్రీన్ పర్సెంటేజ్, బ్లూ పర్సెంటేజ్ అండ్ ఒపాసిటీ నంబర్ బిట్వీన్ 0 and 1. సో ఈ బోత్ ఫార్మాట్స్లో కూడా ఫోర్త్ వాల్యూ మనకి ఒపాసిటీని స్పెసిఫై చేస్తుంది. అండ్ ద ఒపాసిటీ వాల్యూ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్ బిట్వీన్ 0 and 1. సో ఇక్కడ 1 బీయింగ్ కంప్లీట్లీ ఒపాక్ అని అండ్ 0.5 ఈజ్ ట్రాన్స్పరెన్సీ, పార్షియల్గా ఉంటుంది, 50%లోనే ఉంటుంది అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయగలుగుతున్నాం. అలాగే ఫర్ ద ఫస్ట్ ఫార్మేట్ విచ్ ఇంటిజర్ వాల్యూ మస్ట్ బీ బిట్వీన్ 0 and 255. ఇందాక మనము పర్సంటేజెస్ 0 to 100 చెప్పినట్లే ఇంటిజర్స్లో అయితేనేమో ద లీస్ట్ నంబర్ ఈజ్ ద 0 అండ్ ద టాప్ మోస్ట్ నంబర్ అంటే హయ్యెస్ట్ ఒపేక్ నంబర్ ఈజ్ 255. సో ఫర్ ద సెకండ్ ఫార్మేట్ 100% అండ్ 0% చెప్పినట్లే ఇక్కడ 255 అండ్ 0ని మనం స్పెసిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్లో చూడండి. సో ఇక్కడ మనం
హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాసాము. దీనిలో మనం స్టైల్స్ డిక్లేర్ చేసుకున్నాము. ఒపాసిటీ వాల్యూ 19 ఇచ్చినప్పుడు అది ఒపేక్ అని స్పెసిఫై చేస్తున్నాము. సెమీ ట్రాన్స్పరెంట్కి వచ్చేటప్పటికి 0.5 అని చెప్తున్నాము. అంటే ట్రాన్స్పరెంట్కి వచ్చేటప్పటికి 0.2 అని చెప్తున్నాము. సో బాక్స్ షేప్ ఏమో మనం విడ్త్ అండ్ హైట్ ఇచ్చాము. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్జీబీఏ ఫార్మాట్లో మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి 00255,1 అన్నాం. అంటే ఇది కంప్లీట్లీ ఒపాక్. అండ్ నెక్స్ట్ బాక్స్ 1కి వచ్చేటప్పటికి ఆర్జీబీఏ 00255, 0.5 అన్నాం. అందుకని చూడండి ఇక్కడ కంప్లీట్లీ ఒపాక్లో డార్క్ బ్లూ కనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఆర్ ఏమో 0 ఇచ్చాం, జీ = 0 ఇచ్చాం, అండ్ బ్లూ మాత్రం 255 ఇచ్చాం. అండ్ ఒపాసిటీకి వచ్చేటప్పటికి వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి బ్లూ డార్క్ కలర్లో మనకి కనిపిస్తుంది ఈ ఎగ్జాంపుల్లో. అండ్ సెకండ్ బాక్స్ 1లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనమే 255 ఇచ్చాం, కానీ ఒపాసిటీ ద్వారా మనం ఇక్కడ దాన్ని సెమీ ట్రాన్స్పరెంట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి 0.5 ఇస్తున్నాం. అందుకనే పైన ఒపేక్ కలర్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ సెమీ ట్రాన్స్పరెంట్. అండ్ బాక్స్ 2లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనం 00255, 0% ఇచ్చాం. 0 ఇచ్చేటప్పటికి 0 నెంబర్ ఇచ్చాము. అండ్ 0 నెంబర్ ఇచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, దిస్ వన్ ఈజ్ ద కంప్లీట్లీ ఒపాక్, అంటే వైట్గా కనిపించేస్తుంది, అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ అని. ఇలా మనము ప్రింట్ అవ్వడానికి మనం ఇక్కడ కోడ్ ఇచ్చాము, డివిజన్ డిక్లేర్ చేసుకున్నాము, క్లాస్ ఒపాక్ ఫుల్లీ ఒపాక్గా చెప్పాము, అండ్ డివ్ క్లాస్ సెమీ ట్రాన్స్పరెంట్ అని చెప్పి సెమీ ట్రాన్స్పరెంట్ అని రాసాము. డివ్ క్లాస్ ట్రాన్స్పరెంట్ అయితే ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అన్నాం. సో అవి జస్ట్ మనం క్లాస్ ఇచ్చాము కాబట్టి ఆ పైన డిస్ప్లే అవుతున్నాయి. అండ్ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి డివ్ క్లాస్ బాక్స్లో అలాట్ చేసాం. సో ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్, దానికి బాక్స్ 1, బాక్స్ 2 అని ఇచ్చాము కాబట్టి మనకి ఈ ఒపాసిటీలో మనకి కనిపిస్తున్నాయి. ఇఫ్ మీరు ఇప్పుడు ఇది అసైన్మెంట్గా చేయాలి అనుకుంటే, ఈ ట్రాన్స్పరెన్సీని మార్చుకోవాలి అనుకుంటే, కలర్స్ మార్చుకున్నట్లయితే ఆర్ దగ్గర మీరు 255 ఇచ్చి మిగిలినవి రెండు కూడా 00 ఇచ్చి ఒపాసిటీని స్పెసిఫై చేశారనుకోండి, రెడ్లో ట్రాన్స్పరెన్సీ మీకు కనిపిస్తుంది. అలాగే రెడ్ బ్లూ 0 చేసి మనకి గ్రీన్ కనుక మీరు 255 ఇచ్చారనుకోండి, గ్రీన్ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. అలాగే ఇంటిజర్ వాల్యూస్ కూడా మారిస్తే దానిలో ఉండే లైట్ కలర్స్తో మీకు ట్రాన్స్పరెన్సీ అనేది కనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫార్మాట్స్ ఫర్ ద కలర్స్తో మనం రిప్రజెంట్ చేసే ఒపాసిటీ. సో ఒపాసిటీ వాల్యూస్ లైస్ ఇన్ బిట్వీన్ ద 0 to 1. Okay, thank you for listening and happy e-learning. Thank you very much.